ఎంఆర్ఓ కాడికి పోతే ఆర్డీఓ దగ్గరికి పోవాలంటారు, ఆడికి పోతే కలెక్టర్ దగ్గరికి పంపిస్తారు, అటు పోతే మళ్ళా ఆర్డీఓ దగ్గరికే మళ్ళా కొడతారు. తిరిగి తిరిగి ఆస్టగొన్నారు రైతులు. భూములు విరాసత్ కాక ఉన్న భూమి కంటే తక్కువ చూపించుడు, పేర్లు తప్పుపడుడు, అప్పుడెప్పుడో కొన్న భూములు ఇంకా పాతోళ్ళ పేరు మీదనే చూపించుడు. ఏ ఒక్కటేంది చిన్న తిప్పలు కాదు రైతులది. ఈ కాంచెల్లి గవన్నీ తశ్వగా పోతున్నాయిగా. భూభారతి బిల్లుకు ఓకే చెప్పిండు గవర్నర్ సారు. సంతకం పెట్టిన బిల్లు కాపీ రాజ్ భవన్ కెళ్లి మంత్రి పొంగులేటి సరుకు చేరింది. జల్లిగానే కొత్త చట్టం అమలు చేస్తారట. మొన్న అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ కు పంపితే బిల్లు మొత్తం చదివి అన్ని వివరాలు చెకింగ్ చేసినాక ఓకే చేసిండన్నట్టు. పాత సర్కార్ల తెచ్చిన ధరణి జాగల ఇక భూభారతి పనిచేస్తదన్నట్టు. ధరణిల వివరాలు తప్పుబడి భూమి ఉన్న పట్టా పాస్ బుక్లు రానోళ్లకు అన్ని వివరాలు కరెక్ట్ గా ఆన్లైన్లకు ఎక్కించి కొత్త పాస్ బుక్లు ఇస్తారట. ధరణిలో ఎత్తేసిన అనుభవదారుడి కాలం భూభారతిలో మళ్ళా పెడుతున్నారు. భూమి పంచాదులు రాకుండా మళ్ళా పక్కా సర్వే చేపిస్తారట. కొత్త రికార్డులు ఆన్లైన్లకు ఎక్కిస్తారట. ఏదన్నా తప్పుపడ్డా ఎమ్మటే సరి చేసే ఛాన్స్ ఉంటదట. సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేస్తానికి దరఖాస్తు పెట్టుకున్న 9 లక్షల మంది రైతులకు ఫాయిదా చేయబోతున్నారు. చేయవలసిందే. ధరణి తోటి అంత చక్కగా చేస్తామని కారోళ్లు మా గొప్పగా తీసుకొస్తే దాని కథ ఎట్లున్నదో ఖుద్దు సీఎం సారే అసెంబ్లీలో సాటింపేసే. గెట్టు పంచాదులు పోతాయంటే అంతకు మించి పంచాదులు మోపు కాబట్టి భూమి కబ్జాలు పెట్టిండ్రని రోజుల కమానం తిరిగినా పట్టించుకోరైరి. అందుకే ధరణిని బంగాళాఖాతం లేచి భూభారతి తెచ్చిన అంటున్నారు. కొత్త చట్టం ఎప్పటికెళ్ళి అమలైతదో గాని మళ్ళో పారి రైతులకు తక్లీఫ్ కాకుండా చూడుండ్రి సార్లు.